ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మనతో చెబుతున్న మాట, పురుగు వంటి వారలారా, స్వల్ప జనమగు వారలారా, భయపడకుడి, నేను మీకు సహాయము చేసేదను. చాలాసార్లు మనము ఇతరుల కంటే అల్పమైన మనుషులము అని అనుకుంటాం. అయ్యో, వారి ఎదుట మేము పురుగు లాంటి వారమండి, మేము చాలా స్వల్ప జనము అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని ప్రజలు స్వల్పమైన వారైనా, పురుగు వంటి నీచ స్థితిలో ఉన్న దేవుడు మనకు ఇచ్చుచున్న వాగ్దానము గొప్పది. పురుగు వంటి వారలారా, స్వల్ప జనమ, భయపడుకుడి అని అంటున్నాడు. స్వల్ప జనమ, భయపడుకుడి అంటున్నాడు. అల్పమైన స్వల్పమైన జనమైన మనతో కూడా దేవుడు తోడుగా ఉండి మనకు సహాయం చేయు వాడై ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనము మనుషులను చూసి, మనుషుల యొక్క బలమును చూసి భయపడుతూ ఉంటాం. అయ్యో, వారిలో నేను పురుగు వంటి వాడను, వారి చేతులకు చిక్కితే నా యొక్క జీవితము ఏమైపోతుంది అన్న భయముతో మనం ఉంటాం. కానీ పురుగు వంటి మనకు, స్వల్ప జనమగు మనకు దేవుడు సహాయము చేయుచు ఉన్నాడు. గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు విస్తారమైనటువంటి జనము అతన్ని వెంబడించినారు. అయితే దేవుడు ఏమన్నాడంటే, వీరందరూ అధికమైన వారు కనుక యుద్ధమునకు భయపడు వారందరినీ వెళ్ళిపోమ్మని నీవు ఆజ్ఞాపించు అన్నాడు. అతడు అలా చెప్పిన వెంటనే చాలామంది వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఆ ఉన్నవారితో కూడా ఏమన్నాడంటే, వీరు కూడా విస్తారమైనటువంటి వారే, వీరిని నీవు నీళ్ళ దగ్గరకు నడిపించు అని అన్నాడు. దైవజనుడు వారిని నీటి దగ్గరకు నడిపించినప్పుడు కొందరు నాగరికంగా నీళ్లను తాగినారు, కొందరు నీళ్లను కుక్క గతికినట్లుగా గతికి తాగినారు. ఆ కుక్కగా గతికి తాగినటువంటి వారి సంఖ్య 300 మంది. ఆ 300 మంది మనుషులతో లెక్కకు ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి మిద్యానీయులను, విస్తారమైనటువంటి సైన్యముతోను, ఒంటెల సమూహముతోను యుద్ధమునకు వచ్చిన వారిని, స్వల్ప జనమగు 300 మంది మనుషుల చేత దేవుడు గిద్యోనుకి గొప్ప విజయమునిచ్చి, శత్రు సైన్యమును ఆయన భయభ్రాంతులుగా చేసి సంహరించి ఇశ్రాయేలులకు గొప్ప విజయమునిచ్చినాడు. అవును దేవుని బిడ్డలారా, ఇతరుల దృష్టికి మనము పురుగుల వలె కనిపించవచ్చు, స్వల్ప జనముగా కనిపించవచ్చు. కానీ మన పక్షమున ఉన్నవాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడన్న సత్యమును గుర్తెరిగి, ప్రభువా, నేను మనుషుల దృష్టికి పురుగును, నీ దృష్టికి నేను గనుడను, మేము స్వల్ప జనమైన మీరు మాకు సహాయము చేయుచున్నందుకై మీకు వందనాలని ప్రభుకి సమర్పించుకొనుడి. దేవుడు మీ పక్షము నుండి మీ శత్రువులను ఆయన తరిమి మీకు కీడు చేయాలని చూసేవారు, మీ ఆస్తిని దోచుకోవాలని చూసేవారు, ధనదాహముతోనూ అధికార బలముతోనూ శత్రువు మిమ్మలను చుట్టిన, స్వల్ప జనమని మీ మీదకు చెలరేగిన దేవుడే మీ పక్షం నుండి మీకు సహాయము చేసి, మీ వివాదాలను, మీ కష్టాలను, ఇతరుల చేతిలో ఉన్న మీ భూములను, భూ పంటను ఆయన విడిపించి మీకు తన కృపను, ఆశీర్వాదమును అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గనుడా, నీ బిడ్డలకు మీరు సహాయము చేసి, వారి శత్రువులు ఎంత బలవంతులైనా
నిబిడల వారి దృష్టికి పురుగు వంటి వారు స్వల్ప జనమైన వారికి మీరు సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.